అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాటి శనిలో ఉన్నవారు ఆ దోషాలు ఉంటే కనుక వారు విధి నిర్వహణలో ఎప్పుడు ఏదైనా ఆటంకాలు వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా నిరోధించాలి వాటిని? సహజంగానే అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాటి శనులు ఇవి జరుగుతున్నటువంటి సమయంలో అనేక రకమైన పూజా కార్యక్రమాలు చేస్తుంటాం. అంతేకాకుండా ఎన్నో రకమైనటువంటి పద్ధతులు కూడా ఆచరిస్తూ ఉంటాం. అటు మతశాస్త్రం ప్రకారం కానీ తంత్రశాస్త్రం ప్రకారం కానీ. అయితే ఈ అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనులు జరిగేటువంటి సమయంలోనే ఆ శని ఆ రాశిలో ప్రవేశించే సమయంలో 4 రకమైనటువంటి మూర్తిత్వాలతో ప్రవేశిస్తాడని గతంలో చెప్పుకున్నాం. ఏమిటంటే సువర్ణమూర్తి, రజతమూర్తి, లోహమూర్తి, తామ్రమూర్తి అంటే ఆ మూర్తిత్వాల యొక్క పేర్లు అనమాట. కనుక ఆ సబ్జెక్ట్ వెళ్తే అది ప్రస్తుతం మనకు చాలా అర్థం కానటువంటి సబ్జెక్ట్ కనుక ఇప్పుడు ఫలాని రాశిలో సువర్ణమూర్తిగా ప్రవేశించాడు అని మనం తెలుసుకుంటాం. అలాగే రజతమూర్తిగా ప్రవేశించాడు అని తెలుసుకుంటాం. ఈ గోచారంలో శని ప్రత్యేకంగా ఏ రాశులలోకి ఏ స్థానాల్లోకి వస్తే అక్కడ శుభకరమైనటువంటి ఫలితాలు ఇస్తాడో అలాంటి చోట రజతమూర్తి లోహమూర్తిగా ఉంటే ఫలితాలు ఇవ్వకపోగా మైనస్ పాయింట్స్ ఎక్కువైపోతాయి. అలా కాకుండా ఎలాంటి పరిస్థితుల్లో అంటే కొన్ని రాశుల్లో నెగటివ్ ఫలితాలు ఇచ్చేటువంటి సందర్భాల్లో సువర్ణమూర్తి రజతమూర్తిగా వచ్చాడనుకోండి అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కనుక అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శనులు జరిగే సమయాల్లో ప్రతిసారి సమస్యలు ఉంటాయని మాత్రం అనుకోకూడదు. అయితే సువర్ణమూర్తిగా రజతమూర్తిగా ప్రవేశించి ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయని మనం అనుకుంటాం. కానీ మధ్యలో కూడా కొన్ని సమస్యలు ఆటంకాలు వస్తుంటాయి విధి నిర్వహణలో. వివాహమైన వారు కావచ్చు, వివాహం కాని వారు కావచ్చు, దాదాపు 40, 50, 60, 70 వృద్ధులు కూడా కావచ్చు. ఎవరైనా సరే వారి నిజ జీవితంలో ఎన్నో ఆటంకాలు అంటూ వస్తూ ఉంటాయి. ఈ ఆటంకాలు ఎందువల్ల వస్తుంటాయి అని ఒక్కసారి మనం గమనిస్తే 2 కారణాలు ఉన్నాయి. శని తన పరస్పర శత్రువైనటువంటి కుజుడి యొక్క వీక్షణ గాని, కుజుడితో సంఘర్షణ గాని, కుజుడితో కలయికలు గాని ఉన్నప్పుడు వస్తుంటాయి. ఇది మొదటిది. రెండవది నాగదోషాలు కనుక ఉంటే ఆ నాగదోషాల యొక్క ప్రభావం అష్టమ అర్ధాష్టమ ఏలినాటి సమయాల్లోనే దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. మిగతా సమయాల్లో ఉండదు. కనుక ఏ విధంగా చూపిస్తుందనేది ఒక కారణంతో మాట్లాడి తర్వాత తెలుస్తుంది. ఇక తాడిపత్రులిచ్చి రవికుమార్ గారు ఒక ఉత్తరం రాశారు. మరి వీరు కలిస పూజ హనుమత్ జయంతి రోజు మొదలెట్టారట. వారి భార్య గిరిజ తాడిపత్రి. అయితే కలిసి పూజ చేసిన తర్వాత కలిసి మీద కొబ్బరికాయ పెట్టారు. తర్వాత ఒక తమలపాకులో 2 అరటిపండ్లు పెట్టారు. పక్కన ఒక ఆపిల్ పండు ఉంది. కొబ్బరికాయ కొట్టి నివేదన ఇచ్చారు. అంతా బాగుంది, చక్కగా ఉంది. మేము బయటకు వచ్చాము. ఆ తర్వాత కోతి మూక వచ్చింది. కోతులు వానర మూక. అందులో ఒక కోతి నేరుగా లోపలికి వచ్చింది. చాలాసేపు కూర్చుంది అక్కడ. కోతి కూడా ఏదో పూజ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఆ తర్వాత తమలపాకులలో పెట్టినటువంటి 2 అరటిపండ్లు మాత్రమే తీసుకుంది. ఆ 2 అరటిపండ్లు చక్కగా కూర్చొని శ్రద్ధగా తిని ఆ తొక్కలు అక్కడ వదిలిపెట్టి మిగిలినటువంటి ఏమీ తాకకుండా వెళ్ళిపోయింది. ఇది మేమంతా విచిత్రంగా హనుమత్ జయంతి పర్వదినాన ఆ యొక్క స్వామివారే వచ్చారనుకున్నాం. ఇంతలో కె సత్యవాణి పామిడి నుంచి కూడా వచ్చారు. ఆమె నాకు వివాహం కాలేదని 30+ లో ఉంది. ఆమెకి మీరు చెప్పేటువంటి వివరాల్లో నాగదోషం అని చెప్పాను. ఆమె చేసిన వారంలోకే వివాహం గురించి సంతోషం పట్టలేక ఉత్తరం రాష్ట్రంలో దయచేసి చదవండి అని అన్నారు రవికుమార్ గారు. చాలా వరకు శుభకరం అండి. ఆ యొక్క సాక్షాత్తు ఆ యొక్క హనుమంతులే నేరుగా వచ్చి ఆరాధించిపోయాడు. మిగతా ఏమీ కూడా ముట్టుకోలేదు. కూతైన తర్వాత తిన్న తర్వాత అక్కడంతా గందరగోళం చేసిపోతుంది, కానీ పోలేదు. కనుక పరోక్షంగా చాలా అదృష్టవంతులు. తప్పకుండా భగవంతుల యొక్క కరుణ కటాక్ష వీక్షణలు మీ ఎదురుంటాయని నేను మనసారా కోరుకుంటున్నాను. ఈ నాగదోషాల నుండి అష్టమ అర్ధాష్టమ ఏళ్ళనాటి శని ఉన్న వారికి చెప్తున్నారు కదా. కనుక ఈ అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని అనేటువంటివి జీవితంలో వస్తూ ఉంటాయి. కనుక మనం ఎన్నో రకమైన నాగదోషాల గురించి పరిహారాలు చెప్పుకుంటూ వచ్చాం. కొంతమంది ఆచరిస్తున్నారు ఆ పర్టికులర్ డేస్ లో. ఒక్కొక్కసారి నాగదోషాలు ఉన్నాయో లేవో అని కూడా కొంతమందికి తెలియదు. కనుక మనకు ప్రస్తుతం అష్టమ శని అర్ధాష్టమ శని ఏళ్ళనాటి శని జరుగుతున్నది. ఇలాంటివి జరుగుతున్నాయి. ఏదో కూడా చిన్న చిన్న ఆటంకాలు వస్తున్నాయి. అది
అధికారి గారు రమ్మన్నారు, రమ్మని ఈరోజు తప్పకుండా ఆర్డర్ ఇస్తా అన్నారు. చాలా బల్ల గురించి చెప్పారు. ఉదయాన్నే వెళ్ళాను, చక్కటి శకునం అయింది. వెళ్ళాను, మంచి రోజు, పంచమి, తిథి బాగుంది, వారం బాగుంది, నక్షత్రం బాగుంది, తారాబలం బాగుంది. అక్కడ పోయిన తర్వాత మళ్ళా వాయిదా వేశాడు. ఎందుకు వాయిదా వేశాడో అర్థం కాలేదు. ఏదన్నా గట్టిగా అడిగితే అధికారి కోప్పడతాడేమో, మళ్ళా వెనక్కి రావడం. ఇలాంటి ఒక ఉద్యోగంలోనే కాదు, వ్యాపారంలో ఉంటాయి, నీ జీవితంలో ఉంటాయి. వీటి వలన ఒక్కోసారి మానసిక శారీరక సంఘర్షణకు గురవుతుంటారు, ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. మరి వీటికి రెమెడియల్స్ ఏవా ఉన్నాయి, అద్భుతమైన ఉన్నాయి. ఇటీవల కాలంలో నాగబంధాల గురించి మనం చెప్పుకుంటున్నాం. మలయాళ దేశంలో కనుక మలయాళ మంత్ర రహస్యాలు ఎన్ని ఉన్నాయో మలయాళ తంత్ర రహస్యాలు కూడా అన్ని ఉన్నాయి. కనుక ఇప్పుడు మీకు చెప్పేవన్నీ కూడా గ్రహబలం కాకి చెప్పేవన్నీ కూడా మలయాళ తంత్ర రహస్యాలు. కనుక అలా మలయాళ తంత్ర రహస్యాల్లో ఒక తంత్ర రహస్యాలు చెప్తున్నాను, వినండి. అయితే ఇది ఏ వయసు వారైనా చేయవచ్చు, సమస్య అంటూ లేదు. ఏ రోజు చేయాలని చెప్తాను. 27 నక్షత్రాల్లో జన్మించిన వారికి నక్షత్ర వారీగా చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. మొత్తం 9 నక్షత్రాలు ఉంటాయి, 9 గ్రహాలు ఉంటాయి. ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు ఉంటాయి. కనుక ఆ 9 గ్రహాలకు సంబంధించిన నక్షత్రాలు చెప్పేస్తాను. కనుక ఏ నక్షత్రంలో జన్మించారో ఆ నక్షత్రం ప్రకారం మీరు ఆచరించండి. కనుక ముఖ్యంగా ఒకటి గుర్తుంచుకోవాలమ్మా, ఇక్కడ విధి విధానం మాత్రం 27 నక్షత్రాల్లో అందరికీ ఒకటే, కానీ ఆచరించే రోజులు మాత్రమే మారుతుంటాయి. ముందు విధి విధానం తెలుసుకుందాం. విధి విధానం వెరీ సింపుల్. నాగవల్లి పత్రము అని ఉంటుంది, అంటే తమలపాకు. తమలపాకు మనం ఏం చేస్తుంటాం, చక్కగా తాంబూల సేవన చేస్తుంటాం. కనుక ఈ తమలపాకును తీసుకోండి, దాని మీద పచ్చి సున్నం, తడిగా ఉంటుందా సున్నం, అది ఆ సున్నం ఎండిపోయింది కాకుండా, దాంతో పాటు కొద్దిగా పసుపు. ఈ పసుపు సున్నం ఆ రెండు కలిపితే పారాన్ని పెట్టుకునేటువంటి రంగు వస్తుంది, కాషాయ రంగు లాంటిది. కనుక ఆ తమలపాకు మీద పై భాగాన, ఈనెలు కింద ఉంటాయి, పై భాగాన చక్కగా ఉండే తమలపాకు తీసుకోండి. ఆ తమలపాకు మీద కొద్దిగా పసుపు, కొద్దిగా తడిసున వేసి ఆకు మొత్తం కూడా పూయండి, పారానికి పూసినట్టుగా విధంగా పూయండి. ఏ రోజు పూయాలా, ఎలా చేయాలని తర్వాత తెలుసుకుందాం. నక్షత్ర వారి చెప్తాను, నోట్ డౌన్ చేసుకోండి. ఇచ్చిన గమనికండి, చాలా దూరం నుండి కూడా భక్తి టీవీకి ఉదయాన్నే ప్రోగ్రామ్ అవగానే సిద్ధాంతి గారి కోసం వస్తున్నారు. అలా రావద్దండి దయచేసి, వచ్చినా మీకు ఫలితం దక్కదు. మీ దగ్గరలోని సిద్ధాంతులు కలవడం చాలా మంచిది. ఓకే సిద్ధాంతి గారు, మీరు ఏ రోజు ఏ నక్షత్రం వారు ఏం చేయాలి చెప్తాను. మొత్తం 9 గ్రహాలు అంటూ ఉన్నాయి. 9 గ్రహాలకి ఒక్కొక్క గ్రహానికి 3 నక్షత్రాలు. 9 × 3 ఎన్ని 27 నక్షత్రాలు. కనుక 27 నక్షత్రాల వారంతా టీవీ ముందు కూర్చొని ఉంటారు. కనుక రాసుకోండమ్మా, ఇంకా మొదలుపెట్టండి, పేనా తీసుకోండి. అశ్వని మఖ మూలా నక్షత్రం వారు, అశ్వని మఖ మూలా నక్షత్రం వీరు ప్రత్యేకంగా మంగళవారం నాడు ఆచరించాలి. అశ్వని మఖ మూల. నెక్స్ట్ భరణి పుబ్బ పూర్వాషాఢ, భరణి పుబ్బ పూర్వాషాఢ వారు శుక్రవారం ఆచరించాలి. నెక్స్ట్ మూడవది కృత్తిక ఉత్తరాషాఢ, కృత్తిక ఉత్తరాషాఢ ఆదివారం ఆచరించాలి. రోహిణి హస్త శ్రవణం సోమవారం ఆచరించాలి. మృగశిర చిత్త ధనిష్ట మంగళవారం ఆచరించాలి. ఆరుద్ర స్వాతి శతభిషం ఇది రాహు నక్షత్రాలు, శనివత్ రాహు అంటారు కనుక శనివారం నాడు ఆచరించాలి. పునర్వసు విశాఖ పూర్వభద్ర మీరు గురువారం ఆచరించాలి. పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర మీరు శనివారం ఆచరించాలి. ఆశ్లేష జ్యేష్ఠ రేవతి ఈ 3 నక్షత్రాలు జన్మించిన వారు బుధవారం ఆచరించాలి. మొత్తం 27 నక్షత్రాలు అయిపోయినాయి. ప్రేక్షకులు ఇప్పటికి నోట్ డౌన్ చేసుకో ఉంటారు. మరలా మరొకసారి స్పీడ్ గా చెప్పేస్తాను. అశ్విని మఖ మూల నక్షత్ర జాతకులు మంగళవారం, భరణి పుబ్బ పూర్వాషాఢ వారు శుక్రవారం, కృత్తిక ఉత్తరాషాఢ వారు ఆదివారం, రోహిణి శ్రవణం హస్త నక్షత్ర వారు సోమవారం, మృగశిర చిత్త ధనిష్ట వారు మంగళవారం, ఆరుద్ర స్వాతి శతభిషం వారు శనివారం, పునర్వసు విశాఖ పూర్వభద్ర వారు గురువారం, పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర వారు శనివారం,
సాయంకాలం లోపల ఎప్పుడైనా సరే తమలపాకు మీద చక్కగా ఆ పసుపు పచ్చి సున్నం, నీరు సున్నము అంటారు కొన్ని ఏరియాల్లో, కొన్ని ప్రాంతాల్లో. ఆ నీరు సున్నంతో ఆకు మొత్తం రాయండి. రాసి ఒక 10 నిమిషాల పాటు ఆరబెట్టండి. ఆరబెట్టిన తర్వాత ఏం చేయాలి అనేది ఒక కారణంతో మాట్లాడి ఆ తర్వాత ఏ నక్షత్రాలు ఏ వారాలు చెప్పారో ఇక 27 నక్షత్రాల్లో జన్మించిన వారు ఆయా వారాలు చెప్పామనక ఆయా వారాల్లో తమలపాకు, మంచి తమలపాకు తీసుకోండి. కుళ్ళిపోయింది కాకుండా, కొంత పక్కన ఎక్కడన్నా కొన్ని కటింగ్స్ ఉంటాయి, ఆ కటింగ్స్ కాకుండా, వాడిపోయింది కాకుండా చాలా వరకు నవనవలాడేటువంటి తమలపాకు తీసుకోండి. దాని మీద పసుపు, నీరు సున్న కలిపి పారాన్ని రంగు వస్తుందా దాంతో మొత్తం పుయ్యండి. చేతితో పుయ్యండి. ఎవరైనా పుయ్యొచ్చు, మీరైనా పుయ్యొచ్చు, లేక మీ ఇంట్లో ఎవరైనా సహాయం తీసుకోండి. కానీ చేసేటువంటి వారు ఏం చేయాలంటే, చేసిన తర్వాత ఆ ఆకును మాత్రం ఎవరైతే అష్టమ అర్ధాష్టమ ఏనాడ్స్ జరుగుతున్నాయో వారు మాత్రమే ఆ ఆకు తీసుకుని వెళ్ళండి. ఆఫీస్కి వెళ్తుంటారు, బయట ఎక్కడో బస్సులో కూర్చుంటారు, ఎక్కడికి వదిలేయకండి. ఎందువలంటే మనం భాగ్యనగరం ఉందనుకోండి, దానికి కొన్ని డస్ట్బిన్స్ ఉంటాయి, అక్కడ పారేయాలి. బస్సులో పోతే ఎక్కడైనా విసిరివేయకండి. ఎక్కడైనా సరే ఒక డస్ట్బిన్ ఉన్న చోట కానీ, లేక మరొక చోట కానీ కొంచెం చెత్త చెదారం వేసేటువంటి స్థావరాలు ఉంటాయి కనుక అలాంటి చెత్త చెదారాలు వేసేటువంటి స్థావరాలతో వదిలేసేయండి చాలు. అదే ఇల్లు ఉందనుకోండి, ఇంటికి దగ్గరలో, ఇంట్లో కాకుండా ప్రహరీ గోడకి బయట మున్సిపాలిటీ వాళ్ళు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు ఉంటాయి కనుక డస్ట్బిన్స్, ఆ డస్ట్బిన్ లో వదిలేయండి. ఇక మాకు దగ్గరలో ఎక్కడా లేవండి, మేమంతా కూడా ఏదో పర్టికులర్ గా స్థానంలో ఉన్నాము, లేదా బహుశా అమెరికాలో ఉన్న వారు ఉంటారు, అలాంటి వారైనా సరే వాళ్ళకి డస్ట్బిన్స్ అంటూ ఉంటాయి, అది బయట వెళ్ళడానికి కోసం అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే నీటిలో నిమజ్జనం చేయండి. డస్ట్బిన్ లో వెళ్ళేట అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి వృద్ధులుగా ఉంటారు, ఆ వృద్ధులు నడవలేరు, బయటకు వెళ్ళలేరు, బహుశా ఆత్మహత్య కాసులు వస్తాయి. మా వారు మంచం కూడా దిగలేరండి, మరి ఏరా మీరు బయటకు వెళ్ళాలన్నారు, ప్రహరీ కూడా దాకా వెళ్ళలేమండి, అతి కష్టం అండి అనేవారు ఉంటారు, తప్పకుండా తీరుతారు కూడా. అలాంటి వారు ఏం చేయాలి అంటే ఒక ప్లేట్ తీసుకోండి, ఒక బేసిన్ తీసుకోండి, ఆ బేసిన్ ఆకు పెట్టండి, ఆకు మునిగే విధంగా నీళ్లు పోయండి. ఆకు మునిగే విధంగా నీళ్లు పోసిన తర్వాత కాసేపటికి ఆ నీరు ఈ ఆకు మీద తగిలి అదంతా కరిగిపోతుంది. ఆ తర్వాత ఇంట్లో ఎవరికో ఒకటి చెప్పి ఆ నీరు బయట పారిపోయింది చెప్పండి. కనుక ఆ నీటిలో నిమజ్జనం చేయడానికైనా సరే వారు తప్పకుండా ప్రయత్నం చేయాలి. ఈ ప్రకారంగా అష్టమ అర్ధాష్టమ ఏనాడు శనులు, ప్రస్తుతం అర్ధాష్టమ శని మిథున రాశి వారికి ఉంది, అది త్వరలో వెళ్లిపోయి కర్కాటక రాశి వారికి అర్ధాష్టమ శని రాబోతుంది ఈ సంవత్సరం నవంబర్ నెల 16 నుంచి. అష్టమ శని కుంభరాశి వారికి ఉంది, ఈ సంవత్సరం నవంబర్ 16న మీనరాశి వారికి రాబోతుంది. శని అతిచార గోచారంలో అతిచార వేగం వలన. అలాగే వృశ్చిక రాశి వారు కూడా ఉన్నారు, వారికి ఇంతవరకు ఏలినాటి శని లేదు కనుక ఏలినాటి శని రాబోతున్నది. ఇక సింహరాశి వారు దాదాపుగా ఒక 6 మాసాల పాటు కొంత గాలి పీల్చుకుంటారు, ఎందుకంటే ఏలినాటి శని వెళ్ళిపోతుంది, తిరిగి మళ్ళా వచ్చే సంవత్సరం మే 15న తిరిగి వస్తుంది అనమాట. కనుక ఈ అష్టమ అర్ధాష్టమ ఏలినాటి శని ఉన్నటువంటి వారు సువర్ణమూర్త, రజితమూర్త, లోహమూర్త, దామమూర్త ఏ మూర్తితో ఉందో కూడా తెలియదు, జాతకంలో ఎక్కడుందో తెలియదు. సిద్ధాంతి గారు అంతా బాగానే ఉంది, మాకు నక్షత్రాలే గుర్తులేవండి, మరి మా సంగతి ఎట్లా అని కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. కనుక మీరు మీ దగ్గరలో ఉండేటువంటి పండితుల దగ్గరికి వెళ్ళి కనీసం ఈ నామనక్షత్రం ప్రకారం అది ఏ నక్షత్రంలో జన్మించారో తెలియదు కనుక మీ సుబ్బారావని, రంగారావని, పుల్లారావని, నాగేశ్వరరావని అట్లా ఉంటాయి కనుక ఆయా నామనక్షత్రాల ప్రకారం ఆ నక్షత్రం తెలుసుకొని, ఇందాక చెప్పాను కనుక ఆ నక్షత్రం ఏ వారానికి సంబంధించి తెలుసుకొని దాని ప్రకారంగా మీరు నిమజ్జనం చేయటం కానీ లేకపోతే డస్ట్బిన్ లో చేయటం పారేయటం కానీ చేయండి, అద్భుత విజయాలు సాధించవచ్చు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఈ నాగబంధం అని మనం అనుకుంటున్నాం, కేరళలో ఉండేటువంటి పద్మనాభ స్వామి దేవాలయంలో నాగబంధం ఉన్నదని. అసలు ముందు నాగబంధం వేశారా అని కూడా తెలుసుకోవాలి. కానీ ఈ నాగబంధం అనేటువంటిది గత రోజుల్లో ఇలాగ బ్యాంక్స్ లేవు, ఇప్పుడైతే భద్రంగా బ్యాంకులో లాకర్స్ లో పెట్టుకుంటున్నాం కనుక నాగబంధం అంటే అది ప్రమాదకరమైన చర్య మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. మంత్రశాస్త్రంలో అద్భుతమైన ప్రక్రియ. మనం దాచిపెట్టిన డబ్బుని ఇతరులు దొంగిలించకుండా చేసేటువంటిదే. సిద్ధాంతి గారు మరి 5 గదులు చేశారు కదా, ఇప్పుడు మీరు తీశారు కదా, మరి ఇది ఎట్లా బయటకు వచ్చింది అని
చాలా మందికి బేసిస్ ఉంటుంది, అంటే నాగబంధం వేయలేదు అని. కనుక ఇక్కడ నాగబంధం వేయలేదంటే ఆరవ గది కూడా నాగబంధం వేయలేదు అని అనుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ప్రసార మాధ్యమంలో నాగబంధాన్ని గురించినటువంటి ఎన్నో రకాల ప్రోగ్రామ్స్ వస్తున్నాయి కనుక నాగబంధము అంటే నాగ శాపం వేరు, నాగబంధం వేరు, నాగదోషం వేరు. కనుక నాగబంధం లాంటిదే నాగదోషమేమో అనుకుంటారు, కానీ అలా ఎప్పుడు కూడా అనుకోకండి. ఇక నాగబంధం అనేటువంటి దాని గురించి అక్కడ ఏదో పాము ఉంది, సర్పాలు ఉన్నాయి, ఆ ఉద్దేశంతో నాగబంధం ఉన్నదేమో అనుకుంటారు. చాలా చోట్ల ఏమిటంటే ఆలయాల్లో కానీ కొన్ని కొన్ని ప్రాంతాల్లో కానీ ఈ సర్పరాజు యొక్క చిత్రాన్ని చిత్రీకరిస్తూ ఉంటారు. ఆలయాల్లో ఎక్కువ జరుగుతుంటాయి. ఆ విధంగా 6వ నెంబర్ గది మీద అది ఉన్నది. అది ఉన్న కారణంగానే అది నాగబంధం ఉన్నదేమో అనుకుంటున్నారు. కనుక ముందుగా నాగబంధాల గురించి ఎవరు కూడా భయపడవద్దు. ఎందుచేతనంటే అక్కడ తెలవకుండా ఉంటే బాగుంది, ఏదో ఉపద్రవం వస్తుందట, అరిష్టం వస్తుందట, అరిష్టం వస్తే ఎట్లా, మా అమ్మాయి పెళ్లి చేయాలా, అబ్బాయి పెళ్లి చేయాలా, అబ్బాయి ఫారిన్ లో ఉన్నాడు, నేనేమో ఇక్కడ ఉన్నాను అని చాలా మంది భయపడుతున్న వాళ్ళు కూడా కొంతమంది ఫోన్లు చేసి కూడా భయపడుతున్నారు. అది తెలియకుండా చాలా వరకు ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. కనుక ఎట్టి పరిస్థితుల్లో కూడా అది తెలిసినప్పటికీ కూడా ఉపద్రవం రాదు. నిశ్చింతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. కనుక నాగబంధం ఒకవేళ వేశారే అనుకుందాం, తీసేటువంటి వారు అద్భుత వారు ఉన్నారు. సుప్రీంకోర్టు కానీ కేరళ ప్రభుత్వం కానీ నాకు పర్మిషన్ ఇస్తే నేను వెళ్ళి తీస్తా, ఆ భరోసా ఇస్తాను. కనుక ధైర్యంగా ఉండండి. ఎందుకంటే మహాప్రళయం వస్తుంది, పంపలు మట్టుకొని పోతాయి అనేటువంటి వార్తలు 2-3 రోజుల నుంచి వింటున్నాం. కనుక ప్రేక్షకులు ఈ మాట గ్రహబలం కార్యక్రమం ఎందుకు చెప్తున్నారంటే ఒకవేళ రేపు నుండి వారు తీశారనుకుందాం, మరి గ్రహచార స్థితిగతుల వలన ప్రళయం రావాలి కదా. వచ్చే సూచనలు ఎక్కడ లేవే, ప్రళయం కడదప్పులు లేదు. కనుక ఆ నాగబంధం తీసినా రాదు, అక్కడ నాగబంధమే లేదని కూడా నా విశ్వాసం. ఇంకేంటంటే 5 లక్షల కోట్ల రూపాయలు తీయగలిగారు. తలుపు ఒక 6 గంటలు పట్టింది. ఇంట్లోనే సరే ఒక్కోసారి బాత్రూమ్ తలుపు కూడా ఒక్కోసారి ఏదైనా వర్షాకాలంలో త్వరగా పడదు, గట్టిగా ఉంటుంది. కనుక ప్రజలెవరూ భయపడవద్దు, ఎలాంటి ఉపద్రవాలు రావు. చక్కగా ఉండండి. భగవతారాధన కోసం ప్రయత్నం చేయండి. చక్కని శుభకరమైనటువంటి ఐశ్వర్యం అని తప్పకుండా తగ్గుతుంది. ఓకే సిద్ధాంత్ గారు, ఇప్పటి వరకు చాలా విలువైన విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలండి. ఇది వాటి గ్రహబలం కార్యక్రమం. రేపటి గ్రహబలం కార్యక్రమంలో ఏ నక్షత్రాల వారు ఏ రత్నాలు ధరించాలనేది సిద్ధాంత్ గారిని అడిగి తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. నమస్తే.